హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ రొటీన్స్ తెలుసుకోండి. అండ్ ఇక్కడ సాటర్డే ఈవినింగ్ లేట్ నైట్ లో మా ఫ్యామిలీతో హంగామా ఏంటి అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియో చూసేసి మా హంగామా ఏంటో తెలుసుకోండి. అలాగే ఇక్కడ మా చెల్లితో నాకు వచ్చిన తిప్పలు, మా తమ్ముడితో వేసిన జోకులు, కడుపుబ్బ నవ్వుకున్న మా లాగు సూపర్ డూపర్ గా ఉంది. వీళ్ళ కోసం స్పెషల్లీ నేను బీరకాయకి పాలుని మిక్స్ చేసి బీరకాయ పాల కర్రీ చేశాను. మా పిన్ని కూతురు అన్నమాట. ఫస్ట్ టైం వచ్చారు ఇద్దరు ఇంటికి. సో ఈడు చూడండి, వెజిటేబుల్స్ ఇక్కడ తెచ్చిన వెజిటేబుల్స్ లో మిస్ అయినవి చేయమా అని చెప్తే చేసింది. దీనికి షేప్ యాడ్ ఉందో తెలియట్లేదు. క్యాప్సికమ్ బుక్ చేయమంటే షేప్ అవుట్ చేసింది. అసలు ఇంకోటి అది చూడు, అసలు ఒక్క క్యాప్సికమ్ కన్నా షేప్ ఉందో చెప్పు నువ్వే. అట్లా బుక్ చేసేటప్పుడు చూసుకోవద్దు. అందులో చూపించే ఫోటో మంచిగా చూపిస్తారు వాళ్ళు. అటు చూడు, క్యాప్సికమ్ కూడా ఆన్లైన్ లో మనం అసలు ఇది క్యాప్సికమ్ షేపే కాదు, అమీబా లక్క అట్లాంటి అట్లా వచ్చేసినాయి. ఇవి పొటాటోస్ అంట. దీంట్లో ఎప్పుడు నేను స్కిన్ తీయాలో, ఎప్పుడు బాయిల్ చేయాలో, ఎప్పుడు కర్రీ చేయాలో నాకు తెలియట్లే. మామూలుగా గోళీల కంటే చిన్నగా ఉన్నాయి. ఇట్లా ఉంటదంట ఈ బాబుతో. అట్లా ఉంటది మనతో. ఇంకోసారి చెప్పు. అసలు నాకు చూడు, తమ్ముళ్ళు అంటే ఇట్లనే ఉంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్. అక్కళ్ళ ఇంటికి తమ్ముడు వచ్చినప్పుడు ఎంత పని చేసేవాలి అని. ఫుల్ పని. కోడల పిల్లకి కూడా నేర్పించేసినాడు. ఈమె ఒక్క బుక్కనే తిప్పి తిప్పి పేపర్ కట్ చేస్తాను సడమా. నువ్వు వేస్ట్ చేస్తాను నాకు తెలిసి. నువ్వు బిజీ లేవు. నీకు ఇస్తుందా? ఓకే 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 ఓకే. ఎన్ని వేసినారు అప్పటి నుంచి? ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నాయి? నువ్వేం చేస్తావు మిల్కీ? నువ్వు అందరికంటే బిజీ. అవునా? ఫైనలీ నిజంగానే నాకు రేపు పగులు ఎలా పడతాండి ఈ పని. చెప్పు. బీరకాయ కర్రీ సన్నగా చేసిన. దీనికి చపాతి అంటే భలే ఉండు. రైస్ ఆల్రెడీ తింటున్నాం. కుక్కర్ సగం ఖాళీ అయిపోయింది. రైతా నేను పొద్దున్న పలావ్ కొంచెం ఉంటే బాగుందని చెప్పి రైతాలో తింటున్నా. వీడైతే సగం ప్లేట్లో పెట్టి సగం టీవీలోకి ఏమైనా క్రికెట్లోకి వెళ్ళిపోయాడు. ఆమె తింటూ నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. తింటా. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ కాదు, టైం ఎంత తెలుసా? మేము డిన్నర్ చేసే టైంకి చూపి 4th ప్లేస్ అయితే ఇంకా పంజాబ్ ఈరోజు. ముంబై ఢిల్లీనా? బెంగళూరు. ఆర్సీబీ. మీలో ఎవరెవరు ఆర్సీబీ ఫ్యాన్, ఎవరెవరు సిఎస్కే ఫ్యాన్ అని కామెంట్ చేయండి. నేను ఆర్సీబీ. ఆఫ్ కోర్స్. నేను సిఎస్కే ఫ్యాన్, ఆర్సీబీ ఫ్యాన్. నువ్వు సిఎస్కే. నువ్వు ఆర్సీబీ. నువ్వు సిఎస్కే. ఎందుకు సిఎస్కే? ఎందుకంటే ఆర్సీబీ దగ్గర 1 కప్ ఉంది, సిఎస్కే దగ్గర 5 కప్స్ ఉన్నాయి. లవ్ చేస్తున్నావా? నువ్వు చూసినావా కప్స్? దబ్బేండ్రా వాకలు తెరిచి దబ్బండి బయటికి. నేను ఆర్సీబీ. నేను బెంగళూరులో ఉంటా. వద్దు. ఓయ్ టైం ఎంత?
బ్లాగ్ కి ఎవరు ఎవరో కనుకో డాలీనా యా రండి 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 కాల్ జస్ట్ అడిగిందంట వేణు నీ జోష్న వచ్చిందా అని నేను అప్పుడే కాల్ చేసా వచ్చినామని చెప్పేకా డబుల్ పని పెడతాను నడిచి ఆయన గురుకు రాలేబెట్టి ఇట్లేదు. మేము ఎప్పుడు ఫోన్ లో బిజీ ఫ్రెండ్స్. ఇది నా ఫోన్ ఫ్రెండ్స్, ఇది మీ ఫోన్ ఫ్రెండ్స్. సూపర్ రెండు షార్ట్ దీపో షార్ట్ ఏం చేస్తున్నావు? మసాలా ప్రిపేర్ చేస్తాం చికెన్ మటన్. హాయ్ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్. హ్యాపీ వీకెండ్. మామ్ వైర్ కట్ చేస్తాను. హ్యాపీ వీకెండ్ చెప్పరే. హాయ్ హ్యాపీ వీకెండ్ అని చెప్పు మామ. హాయ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ ఆల్మోస్ట్ 11:30లో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మళ్ళీ కంటిన్యూ చేశాను. మా తమ్ముడు కూడా మా ఓన్ బ్రదర్ కూడా వచ్చారు. వాళ్ళు నాన్ వెజ్ చేయమని చెప్పేసి నాన్ వెజ్ తీసుకొచ్చారు అనమాట. అండ్ ఇక్కడ స్పెషల్ గా ఎన్ని చేసాము, ఏదేది వండాము అన్నది కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుద్ది. అండ్ ముద్ద చేసే విధానం ఇలానే ఉంటదా? నేనైతే ఎంత మందికి ముద్ద చేసినా కూడా నాకు ముద్ద కట్టితో ఇలా తిప్పడము ఎనపడము ఇవన్నీ రాదు. నాకు దోశ స్టిక్ ఉంటది కదా, దాంతోనే వెనుపుతాను. అనుకోకుండా ఒక చిన్న బిరుకు ఇచ్చింది, కొద్దిగా ప్రెస్ చేసేసరికి అది బ్రేక్ అయిపోయింది. చాలా భయం వేసింది, ముద్దలోకి ఎక్కడన్నా పేర్లు పడాయా ఏంటి అన్నది. ఆఫ్ కోర్స్ థ్యాంక్ గాడ్ ఏం కాలేదు. ఇంకా అది పడేసాను. ఇంకొకటి ఉన్నింది, సో దాన్ని అయితే సర్దుకున్నా. నమ్ముతారో లేదో లిటరలీ ఆల్మోస్ట్ 12 years నుంచి, పెళ్ళైన కాడి నుంచి ఈ స్టిక్స్ వాడుతున్నా. ఇప్పటికీ దీనిలో టైము, దీని రుణం నాతో తీరిపోయిందనమాట. అలా కర్రీ చేసి పక్కన పెట్టి ముద్ద కూడా చేసేసాను. బట్ బెస్ట్ కాంబినేషన్ అంటే చికెన్ కి దోశ అండి, సూపర్ గా ఉంటది. సో మిస్ చేయకుండా, ఇంకా ఎవరన్నా ఈ కాంబినేషన్ ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ చేస్తున్నాను కదా నేను కూడా. హ్యాపీ బ్రదర్స్ డే ఫ్రెండ్స్. అందుకే ఈ రోజు మా ఫ్యామిలీతో మస్తు మజా అన్నట్టు మా బ్రదర్స్ ఇద్దరికినే ట్యాక్స్ వేసాము. ఆఫ్ కోర్స్ ఇది వాళ్ళ పార్టీనే, బట్ మా ఇంట్లో జరుగుతుంది అంతే. ఇంకందరూ అలా వండుకున్న తర్వాత చక్కగా కూర్చున్నాం. చూద్దాం రండి ఏదేది చేసామన్నది. లంచ్ రెడీయా? రెడీ చూడండి, వేడి వేడి దోశ, ఓకే వేడి వేడి ముద్ద, ఓకే మటన్ కర్రీ, ఓకే చల్ల చల్లని జ్యూస్, ఓకే మళ్ళీ కర్డ్ రైతా, ఎంజాయ్. ఇక్కడ సలాడ్, మళ్ళీ వాటర్ బాటిల్. ఇక్కడ తినేద్దాం రండి. వాళ్ళ ఏరియాలకి డ్రగ్స్ గురించి చెప్పి డిఎస్ పేసినాడు. హాయ్ చెప్పండి. హ్యాపీ వీకెండ్, ఫ్యామిలీ ఫన్. నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏది చెప్పురా. మటన్ ముక్క రమలింగ్స్. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అందరూ కలిసి చక్కగా అయితే టిఫిన్ స్కిప్ చేసి లంచ్కే టిఫిన్ కమ్ లంచ్ అని మస్తుగా తిని ఎంజాయ్ చేసాము. చాలా సేపు తిన్నాము కబుర్లు చెప్పుకుంటూ. అండ్ తిన్న తర్వాత కూడా ఎక్కడక్కడ పక్కన పెట్టేసి కొద్దిసేపు కబుర్లు చెప్పుతూ ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇంకా ఫైనలీ ఆల్మోస్ట్ ఒక 4 o'clock టైంలో క్యూటీ వాళ్ళ డాన్స్ సార్ వచ్చేసి ఒక లొకేషన్ షేర్ చేసి, ఇక్కడ ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది, పిల్లలకి ఒక ఐడియా వస్తుంది, ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పారు. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్స్ లో అందులో మా పిల్లలకున్న ఇంట్రెస్ట్ కి దీన్ని అస్సలు స్కిప్ చేయకూడదు అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాము. అండ్ మా చిన్న తమ్ముడు, నేను, పిల్లలు వచ్చాము. మా పెద్దోడికి నైట్ వర్క్ చేసి కొంచెం టైర్డ్ అవుతుందని పడుకున్నాడు. అండ్ మా చెల్లి ఫ్రెష్ అవ్వలేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. సో అలా మేము ఇక్కడ వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నాము. పార్ట్ 2 కూడా ఉంది ఈ రోజు. ఫ్యామిలీ లాగ్ అంటే అంత ఆషామాషి కాదు కదా. సో నెక్స్ట్ లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ లాగ్ ఎలా నచ్చింది అన్నదైతే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాక్టీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంట్రన్స్ లో నుంచి షూట్ చేశాను అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మిల్కీ అయితే ఆ బయట ప్రాక్టీస్ ఇంకా బాగుందని చెప్పి అబ్జర్వ్ చేస్తూనే ఉంది, రాకుండా బలవంతంగా పిలుచుకెళ్తూ ఉన్నాను అనమాట.